హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్న బాబుది అయితే 9th బర్త్డే సెలబ్రేషన్ అనమాట. సో మేము ఎలా చేసుకున్నామో సింపుల్గా మీతో షేర్ చేసుకుంటాను. హ్యాపీ బర్త్డే విహాన్, గాడ్ బ్లెస్ యూ నాని బంగారం. హ్యాపీ బర్త్డే. 9th బర్త్డే కాబట్టి నీకు 9 దెబ్బలు. 1 2 3 4 5 6 7 8 9. విహాన్ నీకు ఏం గిఫ్ట్ కావాలి విహాన్? క్రికెటర్ అవుతా. క్రికెటర్ అవుతావా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. అండ్ సై హ్యాపీ బర్త్డే. ఎంత? థ్యాంక్ యూ. నైట్ 12 o'clockకి సింపుల్గా మా బాబుకి అయితే విషెస్ చేసామన్నమాట. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా పూజ చేసుకోవాలని పూజ సామాన్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను కదా, ఒక 15 days ఇంకా అలానే ఉండిపోయాయి. అందుకే ఇంకా దేవుని ఫోటోలు అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకున్నాను. సో ఎప్పుడు చూసినా మా బాబు బర్త్డే రోజైతే వర్షం పడుతూనే ఉంటుంది. సో వాడు పుట్టినప్పుడు కూడా 4 days అయితే ఫుల్ వర్షాలు ఉండే అనమాట. నైట్ 2 o'clock నుంచి చాలా వర్షం పడింది. మార్నింగ్ 11-10 వరకు అయితే సన్నగా వర్షం పడుతూనే ఉందన్నమాట. వెదర్ కూడా చాలా కూల్గా బాగుండే. సో నేనైతే ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ చేసుకునేటప్పుడు నేనైతే వీడియోస్ ఏం తీసుకోను అనమాట. నాకు అలా సైలెంట్గా పీస్ఫుల్గా పూజ చేసుకోవడం అలవాటు, అందుకే నేను వీడియోస్ తీసుకోను. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక చిన్నగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను. సో ఆ రోజైతే ఇంకా నైవేద్యం పెడదాం అనుకున్నాను, కానీ ఇంకా టైం లేకుండే. సో ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ అయితే ఉండే, ఇంకా మ్యాంగోస్ ఇంకా దేవునికి నైవేద్యంగా పెట్టేసి సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. పూజ చేసుకోవడానికి అయితే నాకైతే 1 hour టైం పట్టింది. ఇంకా 15 days వరకు పూజ అయితే ఏం చేయలేను కదా. సో అందుకని ఇంకా ఫొటోస్ అన్నీ మంచిగా కడిగేసి దేవుని సామాన్లు కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా పూజ చేసుకోవడానికి 1 hour టైం పట్టింది. పూజ చేసుకున్నాక నేనైతే ఒక బుక్ చదువుతానమాట, లలిత సహస్రనామం. సో అదంతా చదివిన తర్వాత ఇంకా నేను కిచెన్లోకి వచ్చి ఇంకా వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆ రోజు మండే కదా, ఇంకా మేము నాన్ వెజ్ అయితే ఏం తినము. సో అందుకే ఇంకా బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా బెండకాయని నీట్గా కడిగేస్తున్నాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ ఫ్రై చేసిస్తే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. కొంచెం పెద్దగా అవుతున్న కొద్దీ అసలు బెండకాయ ఫ్రై అంటేనే వాళ్ళకి ఇష్టం లేకుండే. వన్స్ వాడు చిన్నగా ఉన్నప్పుడు బెండకాయ ఫ్రై చెయ్యు అని చెప్పేసి అసలుకి 1 hour ఏడ్చాడనమాట. ఆ రోజు నైట్ 8 అవుతుంది. సో వాని కోసం నేను ఇంకా మా మామయ్యతో బెండకాయలు తెప్పించి మరి నైట్ 8:30 9 o'clockకి నేను బెండకాయ ఫ్రై చేశాను అనమాట. అలాంటిది ఇప్పుడు అసలు బెండకాయ ఫ్రై తినురా అంటే అస్సలు తినట్లేడు. ఎందుకో తెలీదు, ఎందుకు ఇష్టం అవ్వట్లేదా లేకుంటే నేనే కొంచెం కర్రీ ఏమైనా డిఫరెంట్గా చేస్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదు. వీక్లీలో వన్స్ బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తాను. సో ఇంకా వాళ్ళకు లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఇంకా స్కూల్ కాబట్టి మంచిగానే తినేస్తారనమాట, అంత ఎక్కువగా ఇబ్బంది పెట్టరు. ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ బెండకాయ ఫ్రై అయినా అనేసి ఇంకా ఏదో చెప్పేసి తినడం మానేస్తారనమాట. సో పిల్లలకైతే ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 2 days అయితే వాళ్ళకైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఒక 1.5 hour అలా పడుకున్నాను. ఇంకా పడుకొని లేచే వరకు అంటే ఒక 3:30 అలా అయింది. ఇంకా 3:30కి లేచి ఇంకా మా బాబు బర్త్డేకి కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పేసి బెలూన్స్ అన్నీ అలా కడుతున్నాను అనమాట. ఇంకా పిల్లలైతే పడుకున్నారు ఆఫ్టర్నూన్. ఇంకా మార్నింగ్ నైట్ కొంచెం 12-1 వరకు అలా మెలకుగా ఉన్నారు. ఇంకా మార్నింగ్ కూడా లేచి టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో పూజ చేసుకునే వరకు అంటే కొంచెం అలసిపోయామన్నమాట. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా నేను త్వరగా లేచేసి ఇలా సింపుల్గా డెకరేషన్ అయితే చేస్తున్నాను. అంటే ఫస్ట్ ఎక్కడ పెట్టాలి, డెకరేషన్ ఎలా చేయాలనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ టీవీ దగ్గర అయితే సింపుల్గా సెట్ చేసేసాను. అటు సైడ్ సోఫా సైడ్ పెడదాం అనుకున్నాం, కానీ ఇంకా మా మనమడి పిక్స్ ఉన్నాయి కదా, సో ఇంకా ఎందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పెట్టేసి ఇంకా చిన్నగా లైటింగ్స్ అయితే పెట్టేశాను అనమాట. సో ఈవినింగ్ 7:30-8 o'clockకి కేక్ కటింగ్ అని చెప్పాము. ఇంకా మా బాబు ఫ్రెండ్స్ అయితే ఇంకా 7:30కే వచ్చేసారనమాట. వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక 1/2 hour ముందే వచ్చి ఇంకా మా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేస్తారు. సో ఇక్కడ మా హస్బెండ్ అయితే ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నారు, నేను ఇంకా సింపుల్గా రెడీ అయిపోయాను.
చూస్తూ చూస్తూ పిల్లలు ఎదిగిపోతూ ఉన్నారనమాట. ఇంకా బర్త్‌డేకి అయితే అందరు పిల్లలైతే వచ్చేసారనమాట. ఎప్పుడెప్పుడు కేక్ కటింగ్ అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. సో మా బాబుకైతే విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టము. ఇంకా వాడు ఎప్పటినుంచో చెప్తున్నాడనమాట. 1 వీక్ నుంచి నా బర్త్‌డే కేక్ పైన విరాట్ కోహ్లీ పిక్ ఉండాలి మమ్మీ అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా కేక్ ఆర్డర్ ఇచ్చేటప్పుడైతే విరాట్ కోహ్లీ పిక్ అయితే పెట్టించి ఇంకా కేక్ అయితే చేయించాడనమాట సపరేట్‌గా. మెయిన్‌గా పిల్లలతోనే మంచి అట్రాక్షన్ వస్తదనమాట బర్త్‌డే పార్టీస్‌లో. సో ఇక్కడైతే మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వానికి గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. అమ్మాయిల కంటే అబ్బాయిల అల్లరి ఎక్కువ ఉంటది. సో మా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా! చాలా ఎక్కువ అల్లరి చేసేసారు. ఇంకా మా బాబు కూడా వానికి గిఫ్ట్ అయితే ఇచ్చేసారు. ఇంకా పిల్లలందరికీ కేకు, సమోసా ఇంకా కూల్ డ్రింక్స్ ఇలా ఇచ్చామన్నమాట. ఇంకా వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయని చెప్పేసి ఇంకా మా బాబు అన్నీ కూడా ఓపెన్ చేసేసి చూస్తున్నాడనమాట. సో మా బాబు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయితే రాధాకృష్ణుంది ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్‌గా ఇచ్చాడనమాట. చాలా బాగుంది. సో మా చిన్నబ్బాయి ఏంటంటే వాని ఫ్రెండ్స్‌ని తీసుకొచ్చుకోరా బర్త్‌డే కేక్ కటింగ్‌కి. సో మీ ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుకో అని చెప్తాను. చెప్తే వాడు ఏం చేశాడంటే వాని ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేయడం కాకుండా సో మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకొని వస్తాడు. ఎక్కువ మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే టైం స్పెండ్ చేశాడు. సో స్కూల్‌లో కూడా అంతే. వాని ఫ్రెండ్స్‌తో కాకుండా మా పెద్ద బాబు వాళ్ళ ఫ్రెండ్స్‌తోనే ఎక్కువ మాట్లాడతాడనమాట. ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్నవాళ్ళైతే చాలా ఫాస్ట్‌గా ఉంటారనమాట. సో ఇందులో మా పెద్ద బాబు అయితే కొంచెం సైలెంట్‌గా ఉన్నా కూడా మా చిన్న బాబు చాలా ఎక్కువ అల్లరి చేస్తాడు. సో ఇక్కడైతే మా పెద్ద బాబు వాళ్ళ తమ్మునికనేసి ఒక మంచి గిఫ్ట్ అయితే తీసుకొనొచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటిదో అని చెప్పేసి ఇంకా వాడైతే ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాడనమాట. అంటే గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు చెప్పలేడనమాట వాడు. నీకు ఈ గిఫ్ట్ కావాలా, ఆ గిఫ్ట్ కావాలని ఏం లేదు. ఇంకా డైరెక్ట్ వాడు షాప్‌కెళ్ళి ఇంకా వానికి నచ్చింది గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇంకా తమ్ముడికైతే ఇది బాగుంటదని చెప్పేసి తీసుకొచ్చాడనమాట. సో బట్ అది తీసుకొచ్చాడు కానీ అది వాడికి అసలు నచ్చలేదంట. ఎందుకు తీసుకొచ్చావన్నా ఇది నేనేం చేశా సైంటిస్ట్‌ని అని చెప్తున్నాడు. సో మా పెద్ద బాబుకైతే ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అనమాట సైంటిస్ట్ లాగా. సో అందుకని వాడు తీసుకొనొచ్చాడు. తమ్ముడికి యూజ్ అవుతది. ప్లస్ నాకు కూడా యూజ్ అవుతదని చెప్పేసి వాడు తీసుకొనొచ్చాడు. ఇందులో ఒక బుక్ కూడా ఇచ్చాడనమాట. ఆ బుక్‌లో చూసుకుంటే మనం అన్నీ చేసుకోవాలి. చాలా బాగుంది. ఇలాంటి కొన్ని యాక్టివిటీస్ చేస్తే మన మైండ్ అనేది చాలా షార్ప్‌గా అవుతదంట. ఇంకా మా బాబు చెప్పి తమ్ముడికి బాగుంటుందని చెప్పేసి ఈ గిఫ్ట్ అయితే తీసుకొనొచ్చాడు. చాలా బాగుంది.